అందరికీ నమస్కారం అండి. అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఏ విధంగా పెట్టుకోవాలి, అందులో ఏమేం వేయాలి అన్నిటిని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాము. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనము కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందుగా రాగి చెంబు అయినా, ఇత్తడి చెంబు అయినా, వెండి చెంబు అయినా తీసుకోవాలి. స్టీల్ చెంబు మాత్రం అస్సలు వాడకూడదు. రాగైనా, ఇత్తడైనా, వెండైనా వాడచ్చు. ఇలా మనం చెంబును తీసుకొని ఆ చెంబుకి మొత్తం కూడా పసుపు రాసుకోవాలి. గ్యాప్ అనేది లేకుండా పసుపులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చెంబంతా కూడా రాసుకోవాలి. పసుపు మొత్తం రాసిన తర్వాత ఇప్పుడు ఈ చెంబుకి మనం కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కలశం కోసం మనం తోరాన్ని లేదంటే కంకణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కంకణాన్ని ఎలా చేయాలంటే 3 లేదా 5 వరుసలున్న తెల్ల దారాన్ని తీసుకొని ఆ తెల్ల దారంకి మొత్తం కూడా పసుపును రాసుకొని దానికి పసుపు కొమ్ము, ఆ పసుపు కొమ్ము చుట్టూ కూడా మామిడాకు లేదంటే తమలపాకు ఇలా సపరేట్గా అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే కలిపైనా పెట్టుకోవచ్చు. నేనైతే పసుపు కొమ్ము చుట్టూ కూడా మామిడాకు చుట్టి దారానికైతే కట్టాను. ఇప్పుడు చెంబు నిండా నీళ్ళను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పోక, ఖర్జూర, ఒక వెండి తామర పువ్వు, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ ఏదైనా పర్లేదు, ఎర్రని కలర్ తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి కలశం పెడుతున్నాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన తామర గింజ, ఇంకా లక్ష్మీ గవ్వ, గోమతి చక్రం, అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా మనం ఈ కలశంలో ఏర్పాటు చేసుకొని మనం కలశాన్ని తయారు చేసుకోవచ్చు. కలశానికి పైన తమలపాకులైనా లేదంటే మామిడాకులైనా తీసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఆకులకు మాత్రం ఎక్కడ కూడా రంధ్రాలు అనేవి లేకుండా ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను ఒకదాని పక్కన ఒకటి ఏర్పరచుకోవాలి. తర్వాత కలశం పైన కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కొబ్బరికాయను చక్కగా కడిగి ఆ తర్వాత పసుపుని కొబ్బరికాయ మొత్తం కూడా రాయాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు కుంకుమ, పసుపు బొట్లనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి కలశం పైన రెడ్ కలర్ క్లాత్ అంటే రెడ్ కలర్ జాకెట్ ముక్క తీసుకొని పైన వస్త్రంలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత గంధంతో స్వస్తిక్ని వేయాలి. స్వస్తిక్ని వేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్వస్తిక్ని వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకెళ్ళాలి. అంటే సవ్య దిశలోనే మనం గంధంతో గీయాలన్నమాట. అపసవ్య దిశలో అంటే వెనుక నుండి ముందుకు గీయకూడదు, ముందు నుండి వెనుకగే గీసుకోవాలి. ఇలా మొత్తం గంధంతో గీసిన తర్వాత కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి. ఇప్పుడు కలశం చెంబు పైన కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ పైన జాకెట్ పీస్ని అయితే పెట్టుకోవాలి. దీంతో మనం కలశం తయారు చేయడం అనేది అయిపోతుంది. ఇప్పుడు కలశం చెంబును ఎలా పెట్టాలంటే అమ్మవారి ఫోటో ముందు కొన్ని బియ్యాన్ని 3 దోసిళ్లతో పోసి ఆ బియ్యం పైన అరటాకైనా తమలపాకైనా వేసి ఆ తమలపాకు పైన లేదంటే అరటాకు పైన కలశాన్ని మనం స్థాపన చేయాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం రోజు తోరం ఎలా తయారు చేయాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనం ఎలా ఇవ్వాలి, వరలక్ష్మి రోజు పూజా విధానం అన్నిటిని గురించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేవి ఇస్తాను. ఎవరికైనా తెలుసుకోవాలి, పూజ చేయాలి అనుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.